హలో ఎవ్రీవన్. ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మయన్మార్లో 7.7 మ్యాగ్నిట్యూడ్ అయినటువంటి భారీ భూకంపం రావడం వల్ల ఉదయం 11:45 దాదాపుగా ముగ్గురు చనిపోయినట్టుగా ఇప్పటి వరకు వార్తలు అందాయి. చాలామంది గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ భూకంప ప్రభావం అనేది మనకి థాయిలాండ్లోనూ అటు చైనాలో కూడా చూపించింది. థాయిలాండ్లో అయితే మరీ తీవ్ర స్థాయిలో చూపించింది. ఎందుకంటే ఒక 30 అంతస్తుల భవనం కట్టడంలో ఉన్న పరిస్థితిలో ఉన్న భవనం కూలిపోవడం వల్ల దాని కింద ఇప్పుడు దాదాపు 90 మంది చిక్కుకుపోయారని, ముగ్గురు చనిపోయారని చెప్పి ఇప్పటి వరకు అందిన వార్తల్లో తెలియడం జరిగిందనమాట. అసలే ఇప్పటి వరకు మయన్మార్ ఏషియాలో చాలా పేద దేశంగా పరిగణింపబడింది. అలాగే ఆ దేశంలో మయన్మార్లో ఇప్పుడు సివిల్ వార్ జరుగుతున్న సందర్భంలో మనకి భూకంపం వల్ల నష్టపోయినటువంటి ప్లేసెస్కి వెళ్ళడం అంత సులువుగా లేదంట పరిస్థితి. ఇప్పుడు అక్కడికి అంత త్వరగా డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి సహాయం చేసే పరిస్థితిలో ప్రస్తుతానికి ఎవరూ లేరు. దీనికి సంబంధించి అందరూ ప్రపంచం నలుమూలల నుంచి ఇంక్లూడింగ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా ఆయన యొక్క సంతాపం, అలాగే మన ఇండియా నుంచి కూడా సహాయం చేపడతామని చెప్పేసి బ్యాంకాక్లోను అలాగే మయన్మార్లో ఉన్నటువంటి మన ఎంబసీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఎమర్జెన్సీకి ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ ఎ వెరీ అప్రిషియబుల్ థింగ్. మనందరం కూడా వాళ్ళందరూ త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.